హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు ఇంకొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చాలా సింపుల్గా త్వరగా అయిపోయే రెసిపీ. ఇడ్లీ దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ పూరీల్లో కూడా చాలా బాగుంటుంది. కానీ ఇడ్లీ దోశల్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ఇది ప్రిపేర్ చేసుకోవడం. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దీనికోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో పట్ట, లవంగాలు, బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోండి. ఒక యాలక్కాయను కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం సోంపును కూడా యాడ్ చేసుకోండి. ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందుగా మిక్సీ జార్లో జీడిపప్పులు, కొబ్బరి ముక్కలు వేసుకొని అలాగే కొంచెం సోంపును కూడా యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మనకు పోపు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పెద్ద పెద్ద పీసెస్గానే కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఆయిల్లోకి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ జస్ట్ మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. దాంట్లో పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 నుంచి 3 టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. చూసారు కదా, టమోటాలు అంతే విధంగా బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేశాను. 1 స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేశాను. దీన్ని జస్ట్ ఇంకొక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందాము. ఈ విధంగా మగ్గిచ్చేసుకున్న తర్వాత దీంట్లోకి మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. చిక్కగా కావాలనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. బాగా వాటరీగా కావాలనుకుంటే 2 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ వేసాం కాబట్టి కాస్త మరిగిందంటే మళ్ళీ చిక్కపడుతుంది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. అలాగే గరం మసాలా, చికెన్ మసాలా ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే 5 to 10 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీ దోశల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీ దోశల్లోకి డైలీ చట్నీ చేసుకొని బోర్ కొడితే ఈ విధంగా డిఫరెంట్గా చేసుకున్నారంటే టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. ఇడ్లీలోకి స్పెషల్గా ఈ షేర్వా చాలా బాగుంటుంది. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.